తెలంగాణ తల్లి నమూనా రెడీ. ఆకుపచ్చ చీర, చేతిలో వరి, మక్క జొన్న సజ్జ కంకులు, పీఠంపై పిడికిళ్ళు, మెడలో గుండ్లు కంటే తెలంగాణ సగటు మహిళా రూపం. ఎల్లుండి సెక్రటేరియట్లో 17 అడుగుల విగ్రహ ఆవిష్కరణ. ఇక్కడ తెలంగాణ తల్లి రూపాన్ని ఏ రకంగా తీసుకొచ్చారంటే గుండ్లు అమ్మమ్మలకు గుండ్లు గంటీలు, ఆ తర్వాత కడెం ఏది కంటే ఒకటి ఉంది. ఆ తర్వాత పీఠంపై పిడికిళ్ళు ఉన్నాయట. ఈ పిడికిళ్ళు జొన్న సజ్జ కంకులు, వరి, మక్క. జొన్న సజ్జ అంటే తెలంగాణలో పండేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రధాన పంటలకు సంబంధించినటువంటి తెలంగాణ తల్లి చేతిలో ఉంటే, ఇక్కడ తెలంగాణ తల్లి ఆకుపచ్చ చీరలో, ఆ తర్వాత పచ్చటి గాజులు, ఎర్రటి రవిక, అలాగే నిండుదరమైనటువంటి బొట్టు. ఇది రూపం, తెలంగాణ మహిళా రూపం కనిపిస్తుంది. సెక్రటేరియట్లో ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ క్రమంలో తెలంగాణ తల్లి విగ్రహ నమూనా అంటూ ఓ ఫోటో శుక్రవారం బయటకు వచ్చింది. తెలంగాణ సగటు మహిళను తలపించేలా తెలంగాణ తల్లి ఉన్నది. బంగారు అంచుతో కూడిన ఆకుపచ్చ రంగు చీర ధరించి ఉంది. మెడలో గుండ్లు, ఎనల దండ, ఆ తర్వాత కంటే, చెవులకు కమ్మలు, కాళ్లకు మట్టెలు, పట్టగొలుసులు, ఎడమ చేతిలో వరి, మక్క, జొన్న సజ్జ కంకులు పట్టుకొని పల్లెవాకిట నిలిచిన తల్లిలా తెలంగాణ తల్లి రూపం ఉంది. ఉద్యమ ఆకాంక్షలను చాటేలా గద్దెను రూపొందించారు. గద్దెను అడుగు బాగాన ఉద్యమ పిడికిళ్ళు, ఇక్కడ ఉద్యమ పిడికిళ్ళు ఉన్నాయి. మధ్యలో సబ్బండ వర్ణాల చేతులు ఆ గద్దెను ఎత్తి పట్టుకున్నట్టు తీర్చిదిద్దారు. కాగా ఈ నమూనాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వజ్ర వైడూర్యాలు, కిరీటాలు, భుజకీర్తులు లేకుండా మన తల్లిని యాద్ చేసుకునేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తామని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 17 అడుగుల కాంస్య విగ్రహం. సెక్రటేరియట్లో ఏర్పాటు చేసే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం రూపొందిస్తున్నది. 17 అడుగుల ఈ కాంస్య విగ్రహాన్ని ఇప్పటికే సెక్రటేరియట్ ప్రాంగణానికి తరలించారు. విగ్రహం ఎత్తు 17 అడుగులు కాగా కింద గద్దె మరో 3 అడుగులతో రూపొందించారు. తెలంగాణ తల్లి నూతన శిల్పం తెలంగాణ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా ఉంటుందని శిల్పి రమణారెడ్డి శుక్రవారం మీడియాకు తెలిపారు. తాజా తెలంగాణ తల్లి విగ్రహం సాంప్రదాయపు స్త్రీమూర్తిగా, సబ్బండ వర్గాల ఆకాంక్షల స్ఫూర్తిగా ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని వాస్తవ ప్రజానిక సంస్కృతికి భిన్నంగా రాచరికపుకు ఆహాభావాలతో ధనిక స్త్రీగా చిత్రీకరించారు. ఈ కారణంగా చాలా మంది ప్రజల మన్ననలు పొందలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. సో ఇక్కడ తెలంగాణ తల్లి ఏముంది, తెలంగాణ తల్లి విగ్రహాన్ని గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి పోలికల్ని ఒకసారి చూద్దాం మనం. కిందకి ఇప్పుడు ఇట్లున్నది, ఇంత ముందుకున్నటువంటి తెలంగాణ తల్లి వజ్ర వైడూర్యాలు, కిరీటాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ తెలంగాణ తల్లి దగ్గర బతుకమ్మ మాత్రం కనిపిస్తలేదు. మరి ఈ తెలంగాణ తల్లి దగ్గర ఈ తెలంగాణ తల్లి ఏమో కేసీఆర్ రూపొందించి పెట్టినటువంటి తెలంగాణ తల్లి, ఈమెనేమో ఇప్పుడు ప్రజాప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏది తెలంగాణ తల్లి. అయితే ఒక ఆకుపచ్చని చీరలో తెలంగాణ తల్లి ఉంటే, ఎరుపు కొద్దిగా గులాబీ వర్ణానికి సంబంధించినటువంటి తల్లి ఈమె కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఈ ఫోటోకి చాలా డిఫరెన్స్ ఉంది. ఒకసారి దీన్ని కమ్యూనిటీ పోస్ట్ పెట్టి ఫోటో, ఇందులో ఏబి పెట్టు. ఏ మొదటిది కేసీఆర్ రూపొందించింది, రెండోది బి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రూపొందించింది. ఇది కమ్యూనిటీ పోస్ట్గా దీన్ని పెట్టు, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. సో తెలంగాణ తల్లి పాత విగ్రహం ఇది, కాంగ్రెస్ తల్లి కొత్త విగ్రహం ఇది అని చెప్పి, రెండిట్లో ఏది గొప్పగా ఉందని చెప్పి ప్రజలు అనుకుంటారు. మీ అభిప్రాయం ఏందో కూడా తెలియజేయండి. సో ఏమన్నా లోటుపాట్లు ఉంటే ఓపెన్గా చెప్పండి. అది గతంలో బీఆర్ఎస్ పార్టీ లాగా ఉంది. తెలంగాణ తల్లి విగ్రహం పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఎందుకంటే ఇది అందరి ఆత్మగౌరవ ప్రతీక కాబట్టి మీ అభిప్రాయం కూడా చాలా ఇంపార్టెంట్. మెజారిటీ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు ఈ విగ్రహం విషయంలో అనేది కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కేసీఆర్ రూపొందించిన దాంట్లో
ఇక్కడ బతుకమ్మ ఉంది, కాకపోతే ఇక్కడ బతుకమ్మ లేదు అంతే. ఇక్కడ కిరీటం ఉన్నది. ఇది తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన ఫోటో కాదు, సోషల్ మీడియాలో వచ్చినటువంటిది. బహుశా దాదాపుగా ఇట్లే ఉండొచ్చు అనేది చాలా మంది అభిప్రాయాలు. సో ఈ రెండిట్లో ఏ ఏ ఏ విగ్రహం తెలంగాణ తల్లికి దగ్గరగా ఉంది, అంటే ఒరిజినల్ తెలంగాణ తల్లికి దగ్గరగా ఉంది అనేది ఉందా? ఒక్కసారి నేను పెడతా నా వాట్సాప్ ఇక్కడే. నిన్న నుంచి అది తిరుగుతూ ఉంది. దాదాపు ఇట్లనే ఉండొచ్చు అని అంటున్నారు. ఫైనల్ అయి ఉండొచ్చు. సపరేట్ లేవు అవి. డైరెక్ట్ ఫోటో ఒకటి ఉన్నది చూడు, అది పాత ఒకటి తీస్తే అయిపోతుంది. ఒకసారి చూద్దాం, అది ఇది రెండు కలిపి. డైరెక్ట్ ఉంది. ఓకే. ఇంకోటి తీసుకుందాం. మిగతా ఏమున్నాయి చూడన్నా. ఇక్కడ డిఫరెన్స్ ఏమున్నదంటే, ఇక్కడ ఫస్ట్ తెలంగాణ తల్లి విగ్రహంలో నా తల వీరబోసుకుంది వెంట్రుకలు. ఇక్కడ ఒక దగ్గరికి వేసి బుసడేసి ఉన్నది ఇట్లా. అక్కడనేమో బతుకమ్మ ఉన్నది, ఇక్కడ బతుకమ్మ లేదు. తర్వాత ఇక్కడ నడుము కొడ్డానం ఉన్నది. ఈ కొత్త విగ్రహానికి నడుము కొడ్డానం లేదు. ఇంకా ఏమున్నాయి డిఫరెన్సెస్? ఇంకా అంటే ఇప్పుడు చీర, తర్వాత ఇవి కలర్లు కూడా ఇంతకుముందు చీర అప్పుడు ఒక రకంగా కొంచెం ఎరుపు కలర్, అంటే ఎరుపు గులాబీ కొంచెం మిక్స్ అయిన కలర్ ఒకటి ఉంటే అది వెబ్ ఫైల్. ఇది గాజులు అప్పుడు రెడ్ కలర్లు ఉంటే ఇప్పుడు గ్రీన్ కలర్లు ఉన్నాయి. ఇట్లానా చేయలేం. అప్పుడు కిరీటం ఉంటే ఇప్పుడు కిరీటం లేదు. ఒక్క నిమిషం. అంటే తెలంగాణ తల్లి రూపంలో
మార్పు ఏదైతే ఉందో గ్రామీణ మహిళ ఎట్లుంటుందో అంటే ఒక రకంగా ఎట్లుంటుందో ఆ రూపం ఇప్పుడు ఉన్నది. అప్పుడు ఒక దేవతలాగా చిత్రీకరించే ప్రయత్నం అట్లా అప్పుడు కనిపించింది. ఏమన్నా కవిత లాగా పెట్టుకున్నారు విగ్రహం తప్ప పాత విగ్రహం కవిత లాగా ఉందనండి. చలో ఆ పోస్ట్లో పాల్గొనండి. అలాగే ఇక్కడ కమ్యూనిటీ పోస్ట్ ఉంటుంది, దయచేసి ఈ పోస్ట్లో పాల్గొనండి. ఈ క్రింది వాటిలో మొదటిది కేసీఆర్ హయాంలోని తెలంగాణ తల్లి విగ్రహం, రెండోది కాంగ్రెస్ హయాంలోనిది. ఏది బెస్ట్? మీ ఓటు దీనికా దానికా? మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇక్కడ ఓటింగ్లో పాల్గొని కమ్యూనిటీ పోస్ట్లో, ఇక్కడ కమ్యూనిటీ ఉంటుంది, కమ్యూనిటీ పోస్ట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఏది ఏ విగ్రహం బాగుంది, ఏది బాగాలేదు అనేది మీరు ఓటింగ్లో పాల్గొని చేయండి. ఇదేమో కాంగ్రెస్ పార్టీ హయాంలోది, ఇదేమో కేసీఆర్ హయాంలో ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ అధికారికంగా ఇది ధృవీకరించలేదు. ఇదని సోషల్ మీడియాలో వచ్చినటువంటి దాన్ని బట్టే మనం ఒక అంచనా చూసుకుంటా ఉన్నాం. దానికి సంబంధించి అన్ని పత్రికల్లో కూడా అంటే తీసుకున్నాయి. అసలు యాక్చువల్గా మరి అవునా కాదు తెలియదు. 52% మంది కేసీఆర్ హయాంలోని విగ్రహం వైపు ఉంటే 48% మంది కాంగ్రెస్ హయాంలోని తల్లి బాగుందని చెప్పి చెప్తున్నటువంటి మాట. ఇంకా చూద్దాం ప్రజల ఒపీనియన్ ఎట్లా ఉండబోతా ఉందనేది. చలో 52% మంది కాంగ్రెస్ హయాంలోని తల్లి బాగుందంటే 48% మంది ఏది కేసీఆర్ హయాంలోని తల్లి బాగుందని చెప్తా ఉన్నారు. ఇక్కడ కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఎక్సలెంట్, సూపర్ సూపర్, కంగ్రాచులేషన్స్ అని పెడతా ఉన్నారు. అందులో ఏది మరి అంటే కొత్తదన్నట్టు వాళ్ళ ఉద్దేశం అంటే అది ఓకే, కానీ ఏది 63% మంది తెలంగాణ తల్లి బాగుందని చెప్తా ఉంటే కేసీఆర్ హయాంలోని విగ్రహం బాగుందని చెప్పి 37% మంది చెప్తా ఉన్నారు. దాదాపు ఒక 100 పైచిలకు మంది ఈ ఓటింగ్లో పాల్గొన్నారు. దయచేసి ఈ ఓటింగ్లో పాల్గొని మీ అభిప్రాయాన్ని తెలపండి. ఇది ప్రభుత్వం కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇంకా ఏమైనా సజెషన్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే ఈ విగ్రహం కనిపిస్తూ ఉందా అనేది మీ అభిప్రాయం రూపంలో తెలియజేయండి. 64% కాంగ్రెస్ హయాంలో విగ్రహం అయితే 36% కేసీఆర్ హయాంలోని విగ్రహం అంటున్నారు బాగుందని. రైట్గా లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.